విడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. మరణానికి జోగైన ప్రజలను దేవుడు ఆ మరణం నుంచి విడిపించాడు. అది జయమండి, మొదటి జయము అది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయము 1వ పత్రికలో దేవుని దైవ వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే 56వ వచనంలో చూడవచ్చు మనం. 1 కొరింథీయుల గ్రంథము 15వ అధ్యాయము. మరణపు ముళ్ళు, పాపము, బలము మూలముగా మనకి జయము అనుగ్రహింపబడి ఉంది. స్తోత్రం చెల్లించండి. మరణపు ముళ్ళు దేవుడు ఏం చేశాడు? ఇచ్చేసి మనకి జయం అనుగ్రహించాడు. సో మీకు కూడా దేవుడు జయం అనుగ్రహించాడని మీరు సంతోషించండి. మరణం మీద, పాపం మీద దేవుడు మనకి జయం అనుగ్రహించాడు. పాపము క్రైస్తవుల్ని అంటదు. ఆ అంటిన పాపము ఈ జన్మతః పాపము, కర్మతః పాపము. ఈ పాపము నియమం నుంచి దేవుడు మనలను విడిపించెను. స్తోత్రం, హల్లెలూయా. పాప నియమముల నుంచి దేవుడు మనలను విడిపించెను. ఇది మొదటి జయము మనకి తెలుస్తుంది. వాక్యాలను బాగా గమనిస్తే రోమీయుల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ వాక్యము మనం చదివితే దేవుడు పాప నియమముల నుంచి మనలను విడిపించెను. స్తోత్రం, హల్లెలూయా. 8వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసు యందు జీవమిచ్చి నిన్ను విడిపించెను. పాప నియమముల నుండి దేవుడు మనల్ని విడిపించెను. హల్లెలూయా. ఎందుకండి? మీరు యేసును నమ్మారు కనుక యేసు తన రక్తం ద్వారా మిమ్మలను పాప నియమముల నుంచి విడిపించెను. మొదటి జయము మానవుడు కలిగింది. అంతవరకు ఏం జరిగిందంటే ఆదాము ఒక పాపము సమస్త భూమండలం మీద అందరి మీద ఏలుచున్నది. ఆదాము ఒక అవిధేయత మరణములను రప్పించింది. అయితే యేసుక్రీస్తు ఒక విధేయత మనలను జీవము కలుగజేసింది. స్తోత్రం, హల్లెలూయా. ఆదాము చేసిన పాపము సర్వ మానవాళి మీద వచ్చినట్లు మనకు తెలుసు. వీటి నుంచి జయం కలగాలంటే ఏ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగములు ఏది చేసినా ఈ రోజు అంత వ్యర్థమే. మీరు చెప్పండి, ఇప్పుడు కొన్ని మంది కోటి స్తంభాలు, కోటి దీపాలు వెలిగించి ఆ కొండలెక్కి, ఈ వాగులెక్కి అన్ని చేస్తారు. ఈ జన్మతా పాపం నుంచి మానవుని విడిపించగల శక్తి ఎవరికి ఉందా? ఎవరికి లేదు. మానవుడు ఆదాము ఒక పాపము మోస్తా ఉన్నాడు. ఈరోజు ఆ ఒక పాపము నుంచి యేసుక్రీస్తు తప్ప ఎవడు కూడా మనల్ని విడిపించలేడు. స్తోత్రం, హల్లెలూయా. రోమీయుల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోకి ఎలా ప్రవేశించెనో అలాగనే పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. మరణం ఎలా వచ్చిందండి? మానవుడు దేవుడికి విరుద్ధంగా మాట్లాడాడు కనుక పాపము సంభవించి పాపానికి మరణము ఒక జీతముగా దేవుడు సృష్టికి ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి చనిపోతున్నారు. మనుషులు చనిపోవడానికి కారణం అది. అయితే ఇట్టి పాప నియమముల నుంచి, మరణ శరీరం నుంచి ఎవరు మనల్ని రక్షించగలరు? యేసుక్రీస్తు తప్ప ఎవరు మనల్ని రక్షించలేరు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుని నమ్ముకుంటేనే ఈ కార్యం జరుగుతుంది. ఇది అన్యులకి తెలియక రకరకాలు మాట్లాడుతారు, నాతో ప్రశ్నలు వేస్తుంటారు. మనతో ప్రశ్న వేయడమే. దేవుడు నీలో ఉంటే లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆత్మజ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నిన్న ఒక వ్యక్తి చెప్పాడు, ఏమని? యేసు వేరే అంట, దేవుడు వేరే అంట. అవునా అన్నాను. చాలా బాగా చెప్పాడు. యేసు వేరే, దేవుడు వేరే అంట. యేసు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినతో సమానం. హల్లెలూయా. ఎవరికి ఎవరు కనబడరు యేసుక్రీస్తు తప్ప. పరలోకంలో మిమ్మల్ని ప్రభు తప్ప ఎవరు కనబడరు. దేవుని బిడ్డలారా, తండ్రి వరకు చాలా జాగ్రత్తగాని వీళ్ళిద్దరూ వేరే ఒకటే అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ విషయాన్ని గ్రహించగల మానవుడు ఎవరు?
ఎవరికి ఎలా గ్రహించగలరో చెప్పండి? అదే దైవవాక్యం చదివి పరిశుద్ధాత్మతో నిండిన వారు తప్ప దీన్ని ఎవరూ గ్రహించలేరు. చాలా సీనియర్ పాస్టర్ నాకు క్వశ్చన్ వేస్తారు, ఏమన్నా సిలువలో దేవుడు మరణించారా క్రీస్తు మరణించారా అని అడిగారు. దేవుడు మరణించారా క్రీస్తు మరణించారా? ఎంత కష్టమైన క్వశ్చన్ కదండి. మీరు ఎవరినైనా అడగండి, ఎవరు చెప్పలేరు, ఒక తడబడైపోతారు. చాలా కష్టం. ఎంతకి క్రీస్తు వేరే దేవుడు వేరే అని చెబుతున్నాడు. వీళ్ళు వేరే ఏమీ కాదు. బైబిల్ చెప్తుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడు అయి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. మానవుడికి ఎలాగైతే ప్రాణము ఆత్మ జీవము, ప్రాణము ఆత్మ శరీరమై ఉన్నది కనుక దేవుడు కూడా ప్రాణాత్మ శరీరం గలవాడు. శరీరం అంటే మహిమ శరీరం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేహము అనేది శరీరం ఈ భూమికి దిగి వచ్చింది కనుక ఆయన శరీరం ఎక్కడుంది అంటే భూమి మీద ఉంది క్రీస్తు రూపంలో. ఆత్మ ఎక్కడున్నది? దేవుడిది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండైపోయావా? శరీరము ఆత్మ జీవము. జీవానికి అధిపతైన జీవము గల దేవుడైన యెహోవా అని రాయబడి ఉంది కనుక దేవాది దేవుడు జీవము గల దేవుడు. సర్వ శరీరులు ఆ జీవాన్ని పంచుకొని బ్రతుకుతున్నాయి. శరీర సృష్టిలో ప్రతి జీవరాశులు అవి కదులుతున్నవి అంటే దేవుని ఒక ఉనికి చేత వారు నిర్మించబడ్డారట. స్తోత్రం, హల్లెలూయా. కదిలేది ప్రతిది కూడా జీవము గలది. అలాగే ఈ జీవం గల ప్రతి వస్తువులోనూ దేవుడు ఒక అంశమును ఆయన పెట్టాడు అనమాట. అది జీవరాశుల్లో కూడా దేవుడు పెట్టాడు. జీవము వేరే. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శరీరధారులై మన కోసమని ఈ లోకానికి దిగి వచ్చాడు, పాప నియమముల నుంచి నిన్ను విడిపించుటకు. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నానండి, నా శరీరం వేరే, నా ప్రాణం వేరే, నా జీవం వేరే అంట. మూడు వేరే ఎలాగవుతుందండి? ఈ మూడు కలిపితే కదా నేనయ్యాను. మరి నాకే ఇన్ని ఉన్నప్పుడు మరి దేవుడికి ఎట్లా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఎవరు కూడా వేరు కారు, వీళ్ళు ముగ్గురు ఒకటే. గట్టిగా చాపలు కూడా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు రక్షణ కార్యం జరిగించుటకు ఆయన ఈ లోకంలో ముగ్గురుగాను బయలుపరుచుకున్నారు. ఆయన ఒక్కడే, కానీ ముగ్గురుగా బయలుపరచుకోవడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో రక్షణ క్రియ జరగాలి, జయం కలగాలి మానవులకి. మానవ జన్మత ఆ పాపం నుంచి విడుదల పొందాలి, మానవుడికి రక్తం చిందించబడాలి. రక్తం చిందించబడనదే పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్పాడు. రక్తం చిందించబడనిది పాప క్షమాపణ లేదు అని చెప్పాడు కనుక యేసుక్రీస్తు వారు వధింపబడ్డారు. వధింపబడే గొర్రెపిల్ల వలె ఆయన ఈ లోకంలో రాకపోతే ఈ రక్షణ కార్యము జరగపోను. స్తోత్రం, హల్లెలూయా. కనుక శరీరధారుడై ఆయన మన మధ్యలో నివసించెను. ఆయన యేసువారు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడే భూమికి రావాలి అని అంటే నీకు కనబడాలి అంటే ఎట్లా కనబడతాడు? క్రీస్తు రూపంలోనే నిన్ను కనబడ్డాడు. క్రీస్తుగానే పరిశుద్ధముగాను పరిశుద్ధులలో ఎంత తగిన వాడుగాను వచ్చాడు అతను. ఆయన పరిశుద్ధుల్లో నివసిస్తున్న దేవుడు స్వరూపమందు ఆయన దేవుని సమానముగా ఉన్నాడు కదా. స్వరూపమందు దేవుని సమానముగా ఉన్నవాడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పబడండి. కలుసుకోవడానికి వచ్చాడు తెలుసా? ఈరోజు మట్టల శుభవార్త రోజు దేవుడు యెరూషలేమును కలుసుకోవడానికి వచ్చాడు. దేవుడు మందిరములో జయప్రవేశం చేశారు. ఇది నా మందిరము, నా మందిరము మీరు దొంగల గృహంగా మార్చేస్తారు. చాలా మంది మందిరాలని దొంగల గృహంగా మార్చేస్తారు. మందిరాల్లోనే ఆ దొంగల గృహంగా మార్చుకున్నారు. దేవుని బిడ్డలారా, మీరు మాత్రము మీ హృదయ మందిరముగా పరిశుద్ధంగా ఉంచమని దేవుడు చెప్పాడు. దేవుడు తన మందిరాల్లో ప్రవేశించాడు. ఆయన సమాధినమునకు దేవుడై ఉన్నాడు క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు వేరే, దేవుడు వేరే అని చెప్పారు. దేవుని బిడ్డలారా, జ్ఞానం లేని వాడు అట్లనే మాట్లాడతాడు. కనబడడానికి అందరూ సేవకులే, కనబడడానికి అందరూ పాస్టర్లే, కానీ ఆత్మ అభిషేకము వాక్య జ్ఞానం ఉండాలి కదా. 25 సంవత్సరాలు మేము బైబిల్ చదువుతున్నాం. 25 years అని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎలా నడిపిస్తూ ఉన్నాడు? దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమా. కాబట్టి క్రీస్తు దేవుడు ఒక్కడని నీకు నిరూపించి రుజువించి నేను ఈరోజు క్రీస్తు దేవుడు ఒక్కడ కాకపోతే తన దేవుడు తన శరీరమును రక్తమును సిందించెను.
ప్రజాపతి దేవుర్భ్యాం యజ్ఞం కుర్త నీకు ప్రయాశ్చితము జరుగును అని రాయబడి ఉంది కదా. దేవుడు తన రక్తమైన పుణ్యదాని బలియాగము దేవుడు తన రక్తమును చిందిస్తే తప్ప పాప క్షమాపణ లేదు అని దేవుడు చెప్పాడు. కనుక తన రక్తము చిందించిన వాడే క్రీస్తు. హల్లెలూయా. ఆయన రక్తము ఎబ్రీ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధమైన రక్తం అంట. ఆయన దాని ద్వారా నీకు విడుదల కలిగింది. ఆయన యజ్ఞ పురుషుడుగా మరణించాడండి సిలువలో. అందుకే నీకు విడుదల కలిగింది. అందుకే నీకు పాపం మీద జయము, మరణం మీద జయం కలిగింది. దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోండి, మీకు పాపం మీద జయం కలిగింది. అలాగని పాపము మీద జయం కలిగిన మానవుడు పాపము చేయజాలడు. దానికి కాళ్ళతో తొక్కు వేస్తాడు. పరిశుద్ధంగా జీవించాలని వాడికి కోరిక ఉంటుంది. ఆ దేవుని కొరకే జీవించిన వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంతకీ మీకు చాలా సాలిడ్ పాయింట్స్ పెడతాను. బైబిల్ చక్కగా మీరు చదవండి. మీరు ఈ 40 రోజుల బైబిల్ని చక్కగా ప్రభు మన కోసమని ఎట్లా మరణించాడు, ఎందుకు మరణించాడు, ఏ విధంగా మరణించాడంటే హెబ్రీ గ్రంథంలో చాలా చక్కనైన విషయాలు ఉంటాయి. ఒక వచనం మీకు చూపెడతాను. హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం అమ్మ. 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడుండలో రాసిన వాళ్ళు మరణము ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడే మరణం పొందితే గాని. ఎవరు రాశారు మరణ శాసనం చెప్పండి? ఆది కాండము 3వ అధ్యాయము చివరి భాగములో దేవుడైన యెహోవా నీకు మరణము లభించెను అని ఆదాము చెప్పాడు. అవునా కదా? చెప్పండి. 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు? ఆదాము నువ్వు మరణించదువు అని అన్నాడు. మరణ శాసనం ఎవరు రాశారు? దేవుడు రాశాడు. ఈ మరణ శాసనం రాసిన దేవుడు మరణిస్తే గాని మానవులకి విమోచన లేదంట. అందుకే యేసు ప్రభువే మరణించాలి అంటే దేవుడే యేసు ప్రభు రూపంలో వచ్చి మరణిస్తాడు తప్ప ఈ మానవుడికి మోక్షం లేదట. తదరక్తం పుణ్యదాని బలియాగము చేయాలి దేవుడు ఇప్పుడు అంటే సిలువు మరణం పొందాలి. సిలువు మరణం పొందిన వాడు దేవుడే అని మీరు గ్రహించమని బైబిల్ వాక్యము కరెక్ట్గా మీకు చెప్తా ఉంది. చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు వాక్యాలు చెప్తారు. నాకైతే మాత్రం నా దేవుడు చాలా కరెక్ట్గా చెప్తాడు. నాకు పూర్తిగా నా ప్రభు మీద నమ్మకం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మరణము శాసనము విధించిన వాడే మరణిస్తేనే తప్ప ఆవశ్యకమని అన్నాడు. ఎవరండి మరణ శాసనం విధించింది? దేవుడు కదా. దేవుడైన యెహోవా ఆయనే మరణించాలట. ఎంత విత్తగా ఉంది కదా. అందుకో సిలువలో మరణించిన వాడు నీ తండ్రి అయిన దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. అలాగే జరిగితేనే మానవుడికి మోక్షం కలుగుతుంది. ఎవరైనా అలా కన్నప్పుడు ఈ వాక్యం